స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం యువశక్తి పురస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. గోదావరికని రెయిన్బో హైస్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన యువతి యువకులను సన్మానించి ప్రతిభా పురస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బలమూరి అమరేంద్రరావు మాట్లాడుతూ దేశానికి యువత వెన్నెముక అని, భారతదేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో యువత ప్రధాన భూమికను పోషించాలని సూచించారు. శ్రీ యు సంతోష్ గారు నేషనల్ యూత్ అలాగే నిఫా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాము. జి తనుజ స్టూడెంట్ ఏంటంటే బుక్ తీసుకెళ్ళి పక్కన పడేయకుండా రగుచున్నది ఇండియా పేరు ఈనాడు. విశ్వమంతటికి జ్ఞానభిక్షను ప్రసాదించినది ఆనాడు. తన బిడ్డలలో జ్ఞానలేమికని విలపిస్తున్నది ఈనాడు మన తల్లి భారతమాత. ప్రపంచంలోని వివిధ దేశాలలో వంట వండడం తెలియక నాగరికత లేని రోజుల్లో ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టి విశ్వ గురువుగా ఈ యొక్క భారతదేశం జ్ఞాన ప్రబోధాన్ని చేసింది. వేదాలను వెలికి తెచ్చి అనాగరికులైన ఈ ప్రపంచ సమాజాన్ని జ్ఞానోదయంలో నింపింది. ప్రపంచంలోని వివిధ దేశాల వ్యక్తులు విద్య నేర్చుకోవడం కోసం, జ్ఞానం నేర్చుకోవడం కోసం ఈ యొక్క భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలకు ఇక్కడికి చదువు కోసం రావడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటిది? మనం చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్తున్నాం. ఇలాంటి ఈ స్థితి నుంచి ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఒక బానిస దేశంగా ఉన్న భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం కోసం 1993లో కూడా అమెరికాలోని చికాగో నగరంలో విశ్వమత మహాసభలు ఏర్పాటు చేసినప్పుడు భారతదేశం యొక్క ప్రతినిధిగా స్వామి వివేకానంద తన యొక్క 30 సంవత్సరాల యొక్క వయస్సు లోపల అమెరికా చికాగో సభలో 700 మంది సర్వమత ప్రతినిధులున్న సభలో తను మాట్లాడుతూ పాతాళమంత లోతైన, ఆకాశమంత ఎత్తైన ఈ యొక్క దేశం యొక్క ధర్మాన్ని, ఈ యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని పుణ్యభూమిగా, వేదభూమిగా, కర్మభూమిగా ఈ యొక్క భారతదేశం ఈ ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని ఆ రోజు ఆ సభలో స్వామి వివేకానంద చాటి చెప్పడం జరిగింది. అప్పటికి బానిస దేశంగా ఉన్న భారతదేశం, బానిసలుగా ఉన్న భారతీయులు, ఈ యొక్క ప్రపంచానికి తెలియని భారతీయులు తెల్లవారి పేపర్లలో, అన్ని ప్రధాన పత్రికలలో హిందూ మంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ హానర్ మంక్ అని చెప్పి స్వామి వివేకానంద గురించి అన్ని పేపర్లలో కూడా మొత్తం పెద్ద సంఖ్యలో పెద్ద అక్షరాలతో వార్తలు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రతినిధులు ముత్తెన శ్రీనివాస్, నరసింహారావు, బుచ్చిరెడ్డి, తిరుపతి రెడ్డి, అమరేందర్, జీవన్ బాబు, జగన్మోహన్ రెడ్డి, చింతల రాజిరెడ్డితో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.